ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోడ్ల ట్యాక్స్ల గురించి టోల్ ట్యాక్స్ తోలు తీస్తామని ఒక ప్రకటన చేశారు. జాతీయ రహదారులకు ఎట్లాగూ కేంద్ర ప్రభుత్వం తోలు తీస్తుంది టోల్ పేరు మీద. రాష్ట్ర రహదారులు ఉదాహరణకు తెలంగాణలో రాజీవ్ రహదారి ఉంది, దాని మీద రాష్ట్ర రహదారులు 1, 2, 3 ఇట్లా కొన్ని ఉన్నాయి. జాతీయ రహదారులు కాకుండా రాష్ట్ర రహదారులు వీటి మీద వసూలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కొత్త తోట ముందుకు వచ్చింది ఏంటంటే, ఇటీవల ఆయన ప్రకటన చేసిన దాని ప్రకారమే మండలాలకు మధ్యన అంటే రోడ్లు మేము పూర్తిగా టేకప్ చేస్తాం, మంచి రోడ్లు నిర్మిస్తాం. ఆ రోడ్లకు ఒక మండలానికి నుంచి ఇంకో మండలానికి పోయినా కూడా ప్రతి 30-40 కిలోమీటర్లకు ఒక మండల పరిధి దాటగానే ఆ రోడ్డు ఎన్ని మండలాలు ఉంటే అన్ని మండలాల్లో మేము టోల్ ట్యాక్స్ వసూలు చేస్తామన్నారు. ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, ఇది ఒక దారి దోపిడీ అంటున్నాను నేను. దారి దోపిడీ రాజకీయం బయటపడుతుంది. అంటే సంపదను సృష్టిస్తాం, దాని ద్వారా పేదలకు సహాయం చేస్తామని నేను ఆనాడే అన్నాను. ఎప్పుడైతే వీరు అనుచిత ఉచిత హామీలు ఇస్తున్నారో, మనకి మేనిఫెస్టోలో చేర్చారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, అందులో కూటమి ప్రభుత్వం అనడానికి కూడా వీల్లేదు. అంటే అప్పుడు ఈ మేనిఫెస్టో ముట్టుకోవడానికి కూడా బీజేపీ నాయకులు జంకారు. దాన్ని తెరువు పోలి అక్కడ సభలో ఉండి కూడా అప్పుడు మా బీజేపీ నుంచి వచ్చిన కేంద్ర పరిశీలకుడు దాన్ని టచ్ కూడా చేయకుండా దూరం పెట్టారు. ఇట్లా అన్నాడు కూడా, నేను రాను ఇక్కడికి అని చెప్పి ఉండి కూడా దాన్ని ముట్టుకోలేదు. అంటే జనసేన టీడీపీ చేసిన ఆ మేనిఫెస్టో అనొచ్చు. కర్ణాటక ఉదాహరణ తీసుకొని తెలంగాణలో అకమించి హామీలు ఇస్తే దానికంటే ఒకటి ఎక్కువ సూపర్ 6 అని చెప్పి మీరు హామీలు ఇస్తున్నారు. ఇవి ఎట్లా తీరుస్తారని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు మేనిఫెస్టో నేను ప్రశ్నిస్తే వాళ్ళు ఏమన్నారంటే, సంపద సృష్టిస్తాం, సంపద ద్వారా ఇవి తీసుకొస్తామన్నారు. పన్నులు పెంచడానికి నేను వ్యతిరేకం కాదు. ఎప్పుడు కూడా పన్నుల డబ్బు ద్వారానే, మన ట్యాక్స్ పేయర్స్ మనీ ద్వారానే ఖచ్చితంగా మనకు పనులు అవుతాయి. ప్రభుత్వం దగ్గర హోంపట మాయాదండం ఉండదు. అంతకుముందు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఎప్పుడో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ప్రజలకు పన్నులు వేయడం సహజమే, మా మోసాలకు గురవుతుంటారు, మేము మోసం చేస్తుంటాం, వాళ్ళు మోసాలు బారిన పడుతుంటారు ప్రజలు, వాళ్ళ కర్మ వాళ్ళది, మా కర్మ మాది అని చెప్పి నిస్సిగ్గుగా మేము ₹1 కూడా జేబులో నుంచి పెట్టాము, మేమే వాళ్ళని తీసుకుంటాం తప్ప మేము ₹100 కూడా ఖర్చు పెట్టానని వీడియో హల్చల్ చేస్తుంది. చూస్తున్నాం కదా మనం. అప్పుడెప్పుడో ఆయన రాజకీయాల్లో మొదట్లో ఉన్నప్పుడు మాట్లాడిన రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేస్తూనే ఉంటారు, మేము ₹1 కూడా జేబులో నుంచి పెట్టమనే సంగతి మనం బయటపడేది. సరిగా నిజమే చెప్పారు, రేవంత్ రెడ్డి గారు నిజమే చెప్పారు, ఇంకేం అబద్ధం చెప్పలేదు. కానీ నిస్సిగ్గుగా ప్రజలు మేము మోసం చేస్తుంటే వాళ్ళు మోసానికి గురవుతారని కూడా చెప్పిండు ఆయన. డిప్లొమాట్స్ చెప్పరు. ఇప్పుడు నేను ఇక్కడికి టోల్ ట్యాక్స్ కాడికి వస్తే, టోల్ ట్యాక్స్ అనేది మేము రాష్ట్రంలో ఉన్న మా రోడ్లు కూడా బాగు చేసుకొని దాని మీద వేస్తామంటున్నారు. ఎవరు కూడా పన్నులు వేయడానికి వ్యతిరేకం కాదు, కానీ పన్నులు సక్రమంగా ఖర్చు కావాలని చూస్తారు కదా. అందుకనే హమారా పైసా హమారా హిస్సా అని ప్రజలు అంటున్నారు. మా డబ్బు మా పైసలు, మా డబ్బు మా లెక్క అని అంటున్నారు. ఎవరైనా చూపెడుతున్నారా? ఎంత ఆర్భాటంగా చేస్తున్నారు. ముఖ్యమంత్రులు వాళ్ళ స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు, వాళ్ళ సౌకర్యాలు అకమించిపోతున్నాయి. వాళ్ళకు సెక్రటేరియట్లో సౌకర్యాలు కల్పించుకునే క్రమంలో, జీతాలు పెంచుకునే క్రమంలో వాళ్ళు రారాజులు అవుతున్నారు. ఒక సఫాయి కార్మికుడికి ₹10 జీతం పెంచాలని పెంచరు, ఇది వేరే సంగతి. కానీ నేనేమంటున్నాను అంటే, ఆ రోడ్ల మీద ట్యాక్సులు పెంచడం, టోల్ ట్యాక్స్ పెట్టడం అనేది దారి దోపిడీతో సమానం అని నేను అంటున్నాను. మనం లైఫ్ ట్యాక్స్ కడుతున్నాం కదా వాహనాలకు, రోడ్ల మీద తిరగడానికే కదా లైఫ్ ట్యాక్స్ కట్టేది. కానీ అదేమో జీఎస్టీ పన్నులో వేరే ఉంటుంది. ఇప్పుడు వాహనం కొన్నందుకు జీఎస్టీ, స్టేట్గా జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ పడుతుంది, అది వాహనం కొన్నందుకు. కానీ లైఫ్ ట్యాక్స్ ₹1,00,000 మనం ఎందుకు కడుతున్నాం? ఒక వెహికల్ 15 ఏళ్లకు రోడ్ల మీద తిరగడానికి అనుమతి కోసం. మళ్ళీ వీడు అదనంగా వేస్తున్నారంటే ఏమన్నట్టు, అసలు కంటే కొసలు ఎక్కువ అవుతుంది. మీరు తిరిగే వాడికి వేస్తున్నాం కదా, తిరిగిన వాడికి ఏమంటే కారు కొనుక్కోవడం, పెళ్లి చేసుకోవడం సంసారం కోసం కానీ, పెళ్లి చేసుకోవడం పిల్లలు కానడం కోసం కానీ, అసలు పెళ్లి చేసుకుంటే కేవలం భోగ వస్తువుగా చూసే క్రమం కాదు కదా. మరి వాళ్ళు ఏమవుతుంది, తిరిగే వాడికి ఓటు చేస్తున్నామంటే మరి లైఫ్ ట్యాక్స్ సంగతి ఏంటి? లైఫ్ ట్యాక్స్ తీసేయండి, తిరిగే వాడికి మీరు పని తీసుకోండి, అప్పుడు లొల్లి లేదు. మేము జీఎస్టీ కడతాం, ఇంట్లో కారును ముందుగా చూసుకుంటాం, తుడుచుకొని పెట్టేసుకుంటాం, అది కాదు కదా సమస్య. అందుకని ఈ టోల్ ట్యాక్స్ పేరు మీద చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదన పూర్తిగా అసంబద్ధమైంది, నెంబర్ 1. రెండవది ఏంటంటే, టోల్ ట్యాక్స్ విషయంలో కూడా చాలా ప్రభుత్వాలు మోసాలు చేస్తున్నాయి కాంట్రాక్టుల బారిన బట్టి. ఉదాహరణకు కొన్ని జాతీయ రహదారుల విషయంలో టెండర్లు వేస్తారు, తీసుకుంటున్నారు. కానీ రాష్ట్ర రహదారుల విషయంలో, ఉదాహరణకు తెలంగాణలో ఔటర్ రింగ్ రోడ్డు పూర్తిగా జిహెచ్ఎంసీ నిర్మించింది. జిహెచ్ఎంసీ నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రతి సంవత్సరం బంగారు బాతు కనుక సంవత్సరంకి ఒక గుడి పెట్టేది. అంటే ఎప్పటికప్పుడు సంవత్సరానికి వసూలు చేసేవాళ్ళు. తర్వాత 2 సంవత్సరాలకు ఒకసారి దీని అగ్రిమెంట్ మార్చుకోవాలని కూడా పెట్టారు. 2 పోయింది. ఇప్పుడు 25 సంవత్సరాలకు 30 ఏళ్ళకు కూడా లీజుకి ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని అదే. 30 ఏళ్లకు మొత్తం రోడ్డు తాకట్టు పెట్టేసి ఎన్నో వేల కోట్లకు అమ్మేసుకున్నది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏం చేయాలి? అది రద్దు చేయాలి కదా, అంతే కదా. మరి ఇంకోటి ఏం లేదు కదా.
మరి మళ్ళీ వాళ్ళు లంచాలు ఇస్తే రద్దు చేయకుండా అదే కొనసాగిస్తారు. అంటే ప్రజలకు నష్టం తీస్తారు కదా. ఇప్పుడు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో 25 ఏళ్లకు గాను దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంటే ఏమైంది చూసినాం కదా మనం. లక్షల కోట్ల నష్టం అనేమో కూటమి ప్రభుత్వం జగన్మోహన్ విమర్శిస్తుంది. కాదు కాదు అసలు మేము సగానికి సగం తగ్గించుకున్నామని జగన్మోహన్ చెప్తుంటారు. అసలు కిటికీ ఇద్దరికి తెలుసు ఎవరు తగ్గించారు ఎవరు పెంచారు అనేది. కనుక రాజకీయంగా పరస్పరం ఆరోపణలు చేసుకోవడం కానీ ప్రజల దృష్టి ఆలోచన చేస్తే ఈ రోడ్ ట్యాక్స్ పెంచడం కానీ టోల్ ట్యాక్స్ పెంచడం కానీ టోల్ ట్యాక్స్ పెట్టడం కానీ టోల్ మొత్తం 30 ఏళ్లకు టోకును అమ్మేయడం కానీ ఇవన్నీ కూడా తమ స్వార్థ ప్రయోజనాల నిమిత్తం అందినంత కాడికి దోచుకోవడం కోసం రాజకీయ పార్టీలు ఆడుతున్న డ్రామా అని నేను అంటున్నాను. ఈ డ్రామా ఇద్దరికి తెలుసు కనుక అధికారంలో ఉన్నప్పుడేమో ఈ డ్రామా ఆడుతుంటారు వాళ్ళు, వీళ్ళు ఎండగడుతుంటారు. వీళ్ళు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ అదే డ్రామా వాళ్ళు ఆడుతుంటారు. అందుకని నేను మొదటే చెప్తున్నాను, ఆనాడు ఆధార్ కార్డు నుంచి మొదలుకొని ఇవాటి రైతు చట్టాల వరకు కేంద్ర ప్రభుత్వంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, పార్టీలు అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాయి. అట్లాగే మీరు పన్నులు వేయొద్దు అని చెప్పి ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా చేయండి అని రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణలో ఒక పెద్ద మాట అన్నారు. ఆయన అధికారంలో నేను ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కంపల్సరీ చేసుకుంటా అంటున్నాడు. అంటే మరి వాళ్ళు చేసింది తప్పింది ఏంది, వీళ్ళు చేస్తే తప్పింది కాలేదు, వీళ్ళు చేసి ఒప్పెట్టు అవుతుంది. అంటే తాము చేస్తే సంసారం లేకపోతే వ్యభిచారం అని ఈ మాట కూడా వాడొద్దు. ఎందుకంటే చాలా ఆడవాళ్ళని అవమానించే మాటలు అవుతున్నాయి ఇవన్నీ కూడా. అందుకని ఇవన్నీ ఏమవుతున్నాయి అంటే తాము మాత్రం తాము చేసినప్పుడు సక్రమం అంటున్నారు, వేరే వాళ్ళు చేస్తే అక్రమం అంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే టోల్ విషయంలో చంద్రబాబు నాయుడు ఆలోచించాలి. పన్నులు వసూళ్ళు వద్దానని, పన్నులు ఖచ్చితంగా పెంచాల్సిందే. కానీ పన్నులకు తగ్గ సేవలు అందకపోతే మేము పన్నులు కడుతున్నాం మాకు ఏమి రావడం లేదంటే పన్నులు కట్టడానికి ప్రజలు వ్యతిరేకిస్తారు. కానీ ప్రజలు వ్యతిరేకించకుండానంటే మీరు కట్టిన పన్నులు ఈ వాటా ఇక్కడ పెడుతున్నాం, ఈ రోడ్డుకి పెడుతున్నాం, దీనికి పారదర్శకంగా చేయండి. మీరు పన్నుల్లో ఏదైతే పన్నులు వసూలు చేస్తున్నారో ఈ పన్నుల డబ్బు వల్ల మీ ఇళ్ల ముందు మీ కళ్ళ ముందు ఈ అభివృద్ధి జరిగిందని చూపెడితే మళ్ళీ పన్ను కట్టడానికి 4 పైసలు ఎక్కువైనా చేయడానికి వీలుంటుంది. కానీ రాజకీయ పార్టీలు ఒకటి నేర్చుకున్నాయి, ప్రత్యక్ష పన్నులు మెల్లమెల్లగా రద్దు అవుతాయి. ఇక ముందు చెప్తున్నా, పన్నుల వ్యవస్థ ఎట్లా అయిపోతుందంటే ప్రత్యక్షంగా ఇంటి పన్ను రద్దు అంటారు, రాయిదా అంటారు, పరోక్షంగా పెరిగే పన్నులు పెరుగుతాయి. జిఎస్టీ వచ్చినాక అదే కదా, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి దోపిడీ చేస్తాయి. కలిపి కొట్టరా కావేటరా కానీ రెండు ప్రభుత్వాలు వీలైనంత దోపిడీ జిఎస్టీ ద్వారా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరొక దోపిడీ ఏంటంటే టోల్ ట్యాక్స్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చిన్న చిన్న రోడ్లకు కూడా టోల్ వసూలు చేస్తామంటే ఇది దారి దోపిడీ కంటే మించిన ఇంకోటి ఏం కాదు. గతంలో రహదారుల మీద దారి దోపిడీ దొంగలు ఉండేవాళ్ళట. కొట్టుకోవడం, ఉన్న డబ్బు దశకం వేసుకోవడం, అవసరమైతే హత్యలు చేయడం, వాళ్ళు వినకపోతే వాడు ఎదిరిస్తే వాడు చంపడం, ఇలా చేస్తున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. చట్టం పేరు మీద మనుషులు చంపుతున్నారు, చట్టం పేరు మీద వ్యతిరేకించే వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటే మండలాలకు వెళ్ళే రోడ్లకు కూడా టోల్ వసూలు చేస్తామనే నిర్ణయం ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. నమస్కారం.